మళ్ళో 2 నెలలు పుట్టింటోళ్ళతో సేవలు చేయించుకునే భాగ్యానికి ఈరోజు ఇక్కడ బీజం పడ్డదని నాకైతే తెలియలేదండి. నిన్ననే సక్సెస్‌ఫుల్‌గా సప్త శనివార వ్రతాన్నయితే ఉద్యాపన చేశాననమాట. అండ్ నేను ఈ వ్రతం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కంప్లీట్ అయ్యే వరకు ఏ ఒక్క రోజు కూడా నేను అలసిపోయాను అన్న భావన నా మనసుకు రానివ్వకుండా సో ప్రతి క్షణం ఎనర్జీని తెచ్చుకుంటూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటూ పనులైతే చేసుకున్నాను. జస్ట్ నిన్ననే వ్రతాన్ని కంప్లీట్ చేసుకున్నా. ఈరోజు మార్నింగ్ లేద్దామని చూస్తే నీరసంగా అనిపించిందండి. సో 10 అయినా పక్కెత్తలేదనమాట. ఇక అందుకే మా బావ ఈరోజు వంటగదిలోకెళ్ళాల్సొచ్చింది. ఈ వ్రతం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడు నెగెటివ్సే చెప్తా. పాజిటివ్ సైన్స్ ఏం లేవా అంటే ఉన్నాయండి పాజిటివ్స్ కూడా. మేము ఈ వ్రతం స్టార్ట్ చేయడానికంటే 6 మంత్స్ నుంచే చాలా ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశామనమాట. ఎక్కడైనా ఒక రూపాయి వస్తదన్న ఆశ ఉంటే చాలు ఆ ఆశ నిరాశ అయిపోయేది. సో ఆమడ దూరంలో లక్ష్మీదేవి ఉందనుకుంటే 6 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయేదండి ఆ తల్లి. సో అలా ఎక్కడికెక్కడగా ఫినాన్షియల్‌గా చాలా అంటే చాలా స్ట్రగుల్సే ఫేస్ చేశాము. సో బట్ ఈ వ్రతం కంప్లీట్ అయ్యాక సో మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చాయండి. సో మాకు రావాల్సిన కొన్ని పేమెంట్స్ అయితే వచ్చేసాయన్నమాట. బట్ వాటిని మేము వెంటనే కట్ చేయాల్సొచ్చేసిందండి. సో చేతులైతే మిగలలే. బట్ రావాల్సినవైతే వచ్చేసాయన్నమాట. ఇక నా విషయానికొస్తే నేను ఈవినింగ్ కల్లా నార్మల్ అయిపోయానండి. ఆ వీక్ మధ్యలో ఒక ఫంక్షన్ కూడా ఉంటే దానికి అటెండ్ అయ్యాననమాట. సో నా బుల్లి జుట్టుకి సవరం కూడా వేసుకున్నాను. చాలా ఎంజాయ్ చేశాననమాట. అలా సాటర్డే వచ్చే వరకు బానే ఉంది. సాటర్డే మార్నింగ్ లేద్దామని చూసేసరికి విపరీతమైన జ్వరం, తలనొప్పి, లైట్‌గా నొప్పులు అండ్ తలకాయ నొప్పి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయండి. ఇక మా బావ విషయానికొస్తే ఈరోజు మంత్ ఎండింగ్ అని సో తొందరనే వెళ్ళిపోయాడండి. జస్ట్ టీ చేసుకొని అలా తాగేసి. మా బావ మంత్ ఎండింగ్ రోజు బిజీగా ఉంటాడనమాట. ఇక అందుకే అన్నీ ఎక్కడక్కడే ఉన్నాయండి. నేను ఇటు లేవలేదు. మా బావ పెందలాడ వెళ్ళిపోయాడు. అండ్ నేను ఇక చిన్నగా 9:30కి లేచి బ్రష్ చేసి అత్తమ్మకి నైట్ వండిన అన్నమే పెట్టేశాననమాట. ఇన్ని డేస్ బానే ఉన్నా కదా! మళ్ళీ పెయిన్స్ బ్యాక్ ఎందుకొచ్చాయంటే మేబీ ఇందుకు కావచ్చండి. నేను 8 వీక్స్ అయితే ఫాస్టింగ్ ఉన్నాననమాట. పూజ కంప్లీట్ అయ్యే వరకు ఈవినింగ్. సో అందుకే టాబ్లెట్స్ అయితే వేసుకోలేదనమాట. సో దానివల్ల ఇవి మళ్ళీ నొప్పులొచ్చాయనుకుంటున్నాను. అండ్ నిజానికేంటంటే ఈ ఆర్థరైటిస్‌లో టాబ్లెట్స్ అయితే స్కిప్ చేయొద్దనమాట. స్కిప్ చేస్తే ఇంకా రోగం అనేది పెరుగుద్దనమాట. సో రెగ్యులర్‌గా వేసుకుంటే అది కంట్రోల్‌లో ఉంటది. సో అందువల్ల ఈ నొప్పులైతే వచ్చాయనుకుంటున్నాను. అయినా ఇంకో 2 డేస్‌లో నాకైతే అపాయింట్మెంట్ ఉందండి. సో డాక్టర్ దగ్గరికెళ్తే అన్నీ సెట్ అయితాయి అనుకున్నా. బట్ ఆ 2 డేస్ అనేవి 2 మంత్స్ దాకా పట్టుద్దని అప్పుడు నేను అనుకోలేదనమాట. ఇప్పుడు హాస్పిటల్‌కెళ్ళినా నేను బావ ఇద్దరం వెళ్తామండి. సో చిన్నిగాడిని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేసి వెళ్తామనమాట. ఈసారి వచ్చేసి చెల్లి వాళ్ళిద్దరికీ అమ్మవారు పోసిందని చిన్నిగాడిని అడిగి తోలుకుంటా ఇక మేమే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళామనమాట. సో కాకపోతే ఏంటంటే ఇది చలికాలం కదండీ! సో మనం హాస్పిటల్‌కి అనగానే కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్తాం కదా! 6కి అలా. సో వాడినంత చలిలో తీసుకెళ్ళడం అన్నట్లు ఉండే గానీ ఇక తప్పదు కదా! సో ఇక వాడిని కూడా హాస్పిటల్‌కి అయితే తీసుకొని వచ్చేసామనమాట. అక్కడ హాస్పిటల్‌లో మేడం నన్ను కాళ్ళు, చేతులు అన్నీ చెక్ చేసి డిసీజ్ పెరిగిందని చెప్పి టాబ్లెట్ల డోస్ అయితే పెంచారండి. ఇంకొంచెం బరువు తక్కువ ఉన్నానని చెప్పేసి రోజు ఒక గ్లాస్ పాలు, ఒక అరటిపండు అండ్ ఒక గుడ్డు అయితే తినమని ఇంకొక 2 నెలలకు రమ్మన్నారనమాట. మా చిన్నిగాడు ఏమన్నా అల్లరి చేస్తాడేమో అనుకున్నాం కానీ సో వాడైతే చాలా బుద్ధిగా ఉన్నాడండి. ఇక వాడికి విజయవాడ బస్ స్టాండ్‌లో ఒక డ్రమ్ అయితే కొనిపించామనమాట. తర్వాత ఇక తిన్నగా ఇంటికైతే వచ్చేసామండి. చూసారుగా ఫ్రెండ్స్ జస్ట్ 1 వీక్‌లోనే సిచ్యువేషన్స్ ఎలా చేంజ్ అయిపోయాయో. ఇలా బ్యాక్ వచ్చిన నొప్పులతో టఫ్ సిచ్యువేషన్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఎలా సెట్ బ్యాక్ అయ్యాను అనేది నెక్స్ట్ వీడియోస్‌లో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో అంతవరకు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.